ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ అరే ఏం చేస్తున్నావు? ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. ఏం మాట్లాడవేంట్రా? ఏయ్ ఏంటి నీకు అలా గోల ఎవరిది గోల? తీసింది ఫస్ట్ బ్లాగ్ ఒకటి, అది అడ్డంగా రీచ్ రాలేదు. సరే ఏమన్నా సబ్స్క్రైబర్లు పెరిగారంటే దానివల్ల అంటే ఏమీ పెరగలేదు. ఇదంతా పక్కన పెడితే సరే ఇది ఇంట్లోంచి బయట ఫస్ట్ బ్లాగ్ ఫస్ట్ ఓకే చల్తా అనుకున్నా. సెకండ్ దానికి ఎలాగైనా చేయాలని ఒక కసి లేదు, ఒక జీల్ లేదు. సరే డిస్కషన్ కూర్చుందాం అని వస్తే ఏమి పట్టనట్టు పట్ట ముందు దోసి ల్యాప్టాప్లో ఏదో చూస్తున్నారా? ఏం చూస్తున్నావు? నేనా మెహరణ స్పీచ్. వాడి వీడియోలు ఏం చూస్తున్నావు ఇప్పుడు? ఎందుకంట వెంట్రా మోటివేషన్ కోసం. ఆయనే డిజాస్టర్, ఆయన ఇంకేమి ఇస్తాడు మోటివేషను? ఆయన డిజాస్టరే, కానీ డిజాస్టర్ తీసే ప్రతి ముందు ఆయనకు ఉండే కాన్ఫిడెన్స్, డిజాస్టర్ తీసినాక కూడా ఆయనకు ఉండే కాన్ఫిడెన్స్ అలాగే ఉంటుంది. మనం కూడా ఎలాగో డిజాస్టర్ చేసాం, ఆ కాన్ఫిడెన్స్ అన్నా ఉండాలని చూస్తున్నా. ఇప్పుడు ఆ చూసి నీకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది చెప్పు నాకు కొంచెం. ఇంకా రాలా, ఇప్పుడే స్టార్ట్. స్పీచ్ అయ్యాక శక్తి సినిమా కూడా వేసి అప్పుడు చెప్తా. వారిని దుంపల దగ్గర అక్కడితో ఆగుతావు అనుకుంటే శక్తి దగ్గర వెళ్ళిపోతున్నావుగా గురు నువ్వు. వెళ్ళటం ఏంట్రా, అసలు మ్యాటర్ అంతా దాంట్లోనే ఉంది. ఇప్పుడు అది చూస్తే నీకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. కాన్ఫిడెన్స్ రాకపోయినా ఏదో ఒకటి వచ్చింది. ఆ సినిమాలో అన్నీ ఉన్నాయి మరి. సరే చూస్తా, ఏదో ఒకటి వస్తుందో. నేను కోమాలకు పంపిస్తాను, చూద్దాం. దా చూద్దాం. ఖాళీగా ఉంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకోవచ్చు, కానీ ఈ దరిద్రుడిని మళ్ళీ నాకు చూపిస్తున్నాడు. ఈసారి ఏం జరుగుతుందో. माँ जी, अब्बाजान किधर है? वो आएगा बेटा. సీజర్ నా భర్త ముక్తార్ విజయ గర్వంతో వస్తూ ఉంటాడు, పోయి చూసిరా. హే అబ్బాబు, ఏరా ఏమైంది? అది కాదు గురు, దాంట్లో 3 షాట్లు తీశారు నాకు అనిపించాయి. అవును, ఓపెనింగ్ పల్లకి తీసుకొచ్చారు, బట్టలు తీసుకెళ్తున్నారు, ఆ. బాబాకి ఇద్దరు హే. ఈ 3 షాట్లు అనుకో, లెట్స్ ఎగ్జాంపుల్. ఫస్ట్ 2 షాట్లో పాప లేదు, 3వ షాట్లో జంపు కట్ ఎలా వచ్చింది? దీనికి ఎలా అయిపోతున్నావు. దీన్ని టెలిపోర్టేషన్ అంటారు. మీకు ఇప్పుడు తెలుసు, మెహరాన్కి ఎప్పుడో తెలుసు. మరి అలా దొరికిపోతాడా గురు? అది పెట్టి ఏమన్నా చిన్న చిన్న క్లోజప్ షాట్లా బడా వైడ్ యాంగిల్ పెట్టి తీసాడు, అక్కడ ఎవరు లేరు, సడన్గా వచ్చేస్తారు మళ్ళీ. అదేరా మెహర్ మ్యాజిక్ అంటే. ఇవన్నీ కామన్. నువ్వు దీనికి ఎలా అయిపోతే ఇంకా రానున్నాటికి ఏమైపోతావు. ఆరంభంలోనే ఇంత రాడ్ అంటే రాబోతున్న ఇంకెన్ని రాడ్లు వస్తాయో. నాకు అదంతా పక్కన పెట్టి గురు, అసలు ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక ఈగలను చూసావా ఫక్తుని పక్కన? నవ్వాకు, అడిగిన సమాధానం చెప్పు. ఉంది. ఆ ఈగలకి తెలిగేలా వచ్చు? దానికి అన్ని భాషలు వచ్చు. అది ఒక మల్టీ లింగ్వల్ మల్టీ టాలెంటెడ్ ఈగల్ అనమాట. కేవలం ఫక్తుని దగ్గర మాత్రమే ఉంటుంది అది. ఫక్తుని ఏం చెప్తే చేసేది ఢిల్లీ. చాలా క్యాజువల్గా అదిగో నా మొగుడు వస్తాడు వెళ్ళి చూడనగానే అలా వెళ్ళి చూసేసి వచ్చేస్తుంది. అదేదో ఎలా ఉంటుందంటే, కిందకి వెళ్ళి పాల బయట తీసుకురా మా అమ్మ చెప్పినట్టు వెళ్ళినప్పుడు వెళ్ళినట్టు టకటకా వెళ్ళి వచ్చేసినట్టు వెళ్ళి వచ్చేసిద్ది అనమాట. అది గురు, పోలీస్ కేసులు వేయాలి గురు. ఏరా చేపను ఒలిసినట్టు గుడ్లు ఒలిసేయడం ఏంటి? అవి తీసుకెళ్ళి బంతి ఆడుకునే బాలుని తీసుకొచ్చి ఆడికి పొడిచేయడం ఏంటి? సరే ట్రీట్మెంట్ చేశారు, బాగానే ఉంది. సరే వాళ్ళకి నచ్చిన రాక్షస ప్రయత్నం చేసి తీసుకొచ్చారు, రెస్ట్ ఇవ్వాలా? రెస్ట్ ఇవ్వరా? తోసేస్తారా అగ్నిగోళాల్లో, గోటల్లో గోడల్లో కొట్టేసుకోవడమేనా? రెస్ట్ అనేది లేదు బాబు. సరే నీకు అంతగా గోల ఉంటే, నీకు అంతగా కళ్ళుతో చూడాలంటే ఫక్తుకి పెట్టించేచ్చుగా. మమ్మల్ని మేము ఫక్ చేసుకోము, మేము జనాలనే ఫక్ చేస్తాం. అదే మెహరన్ కాన్సెప్ట్, ఆ ఫక్తుని కాన్సెప్ట్. ఇలాంటివన్నీ చూపించి బేసిక్గా ఫస్టే చెప్తాడు అన్నయ్య. నీకు నేను చెప్పానా అన్నయ్య డిజాస్టర్లు తీయడం మొదటి రకం అంటే అన్నయ్యే ముందే చెప్తాడు, అరే బాబు సినిమా చూసేటప్పుడే చూసుకోండిరా, పోతుంది మెల్లగా పోయిద్ది అని. నీ ఆడియో లంచ్లో కూడా గమనించి నువ్వు. ఇది ఈ షార్ట్ అసలు యాక్చువల్గా ఏంటంటే
టైం ఇచ్చాడు. మీరు వెళ్ళిపోవాలి బయటికి థియేటర్లో నుంచి అనుకుంటే ఇదే, ఇంకొక అరగంట ఆగారు అనుకో ఇక దేవుడు కూడా కాపాడలేడు మిమ్మల్ని. అది ఇప్పుడు ఇవేవో రాడ్ రంబోలని మొన్న వచ్చాయి అనుకుంటున్నారు, అరే కాబాలి ఇవే డిజాస్టర్ అనుకుంటున్నారు. ఇవిరా అసలైన డిజాస్టర్లు. ఇవి కళ్ళం రకత కన్నీరు తెప్పిస్తాయి ఇవి చూస్తుంటే. మనకి చూసే మనకే కాదు, దాంట్లో క్యారెక్టర్లు కూడా కంట్లో నుంచి రక్తం వస్తుంది. పోవాలి చూసేవాడకు మతులు పోవాలి. బాబు ఒక్కసారి పాస్ చెప్పు. బేసిక్గా నాకు తెలిసిన క్రైటీరియా నేను చెప్తున్నా, నా నాలెడ్జ్ ప్రకారంగా. నేను నైట్ నిద్ర లెగిస్తేనే మన 120 స్పీడ్ లేచి ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు, పడుకోకపోతే నేను చంపేస్తా ఏదో బెదిరిస్తాడు. అది హోమ్ మినిస్టర్ కూతురా, హోమ్ గార్డ్ కూతురా? దూకెళ్ళిపోతే ఎవడు పట్టించుకోడేంటి? అది కూడా నువ్వు గమనించాల్సింది ఏంటంటే సెక్యూరిటీ పక్కన నుంచి చాలా క్యాజువల్గా జంప్ చేసి వెళ్ళిపోద్ది. అదే కదా, అసలు ఇవన్నీ పట్టించుకోవడం. మళ్ళీ మెహరన్న ఎక్కడో చూసినట్టే ఉంటుంది కానీ మళ్ళీ చూస్తారు మీరు ఇక్కడ అంటాడు. ఏమో బ్రో పెట్టు. అది అసలు టైటిల్లోనే చెప్పేశాడు రా అన్న, నీ కెరియర్లో ఇచ్చే బిగ్గెస్ట్ క్రైమ్కి నేనే ఏమన్నాని. పాపం ఆ నిమిషమే అన్న రియలైజ్ అవ్వాల్సింది ఎన్టీఆర్ అన్న. ఉడుకు రక్తం కదా, తెలియలేదు. ఇప్పుడు చూడు అసలు పాప ఎవరన్నా శక్తి అంటే అసలు మీరు మర్చిపోండి నా శక్తి గురించి అంటున్నాడు అన్న. శక్తి కో భూల్ జావా नहीं जानकी वर्मा ఆ రుద్రశూలం నాకు నాట్ జానకి, జాకీ, జాకీ ద గ్రేట్. జాకీ రే అక్కడ ఏం జరుగుతుంది నీకు అర్థమవుతుందా? ఒకడేమో జానకి అంటాడు, ఒకడేమో జాకీ అంటాడు, ఇంకోటేమో జాకీ అంటాడు. అసలు పేరేంటి? వీడే జాకీ, పెద్ద లేకిగాడు, చుట్టూ లపాకిలు వేసుకొని తిరుగుతుంటాడు. అమ్మో నా వల్ల కావట్లేదురా. మిగతా గన్లన్నా సరే కానీ రాకెట్ లాంచర్ అన్నాక ఒక మినిమం బేసిక్స్, ఒక గ్రావిటీ, ఒక ఫిజిక్స్ వస్తాయిరా. నీ అమ్మ అసలు వెనక్కి వెళ్ళటం పక్కన పెట్టు, కాల్చినోడు ఏదో స్టిల్ ఫోటోగ్రఫీ స్టిల్ ఎత్తినట్టు అలా అయిపోయాడు. బ్రో ఐ వాజ్ స్టిల్ హ్యాపీ ఈ సిచ్యువేషన్లో కూడా, ఎందుకంటే అన్నయ్య గన్లు వాడాడు, ఇంకా రాళ్ళు రప్పలు వాడలేదు. ఇక్కడ మధ్యలో సీక్వెన్స్ వచ్చింది చూసావా, జాన్ విక్ పార్ట్ 1లో తీసినట్టు దడేలు తీసాడు చూసావా? అదే ఏదో లాగాడు 2 గన్లు అలా వచ్చినాయి పైకి. అది అసలు ఆ రాకెట్ లాంచర్ బేసిక్గా రాకెట్ లాంచర్ అనే గన్ను మనకి వెయిట్ ఎక్కువ ఉంటుంది. సరే ఫిజిక్స్ వదిలేసి చాలా వెయిట్ ఉంటుంది. అది మనిషి అది పట్టుకొని కారు మీద ఎక్కి దాని మీద నుంచి దూకి కాల్చడం కాకుండా కాల్చి అలా స్టక్ అయిపోతాడు గాల్లో. అది అయిపోయి స్లో మోషన్లో ల్యాండ్ అవుతాడు ఇలా. ఇట్స్ మెహరన్న ఫిజిక్స్, మెహరన్న గ్రావిటీ. ఏం గ్రావిటీ అని అధ్యయనం గ్రావిటీ. వదిలేయాలి, చూసి చూడటం వదిలేయాలి వాటిని. సర్లే ఇలాంటి దీని గురించి మాట్లాడితే నాకు బూతులు వచ్చేస్తాయి కానీ వెళ్ళిపోదాం. అదేమో కొడుకుతేమో పాములతో కరిపిస్తుంది, వీడిమేమో పాములు వదులుతుంది, వీడేమో పాము వదిలి పాములు మీకు మళ్ళీ హిప్నటైజ్ చేసి అంట. వాడు పావునే బెదిరిస్తున్నాడు. ఇదంతా డాన్ సింగ్ లో కూడా తేరేదా ఏంటో తెచ్చేది, అది పావులు వేస్తుంటే దాని మీదకి ఎలా తెస్తాడు పావులు వేస్తుంటే. శక్తి కమేన్. హోమ్ మినిస్టర్ గారు వెతుకుతున్న జ్వాలాముఖి డైమండ్ దొరికింది. నేను చీఫ్ దాన్ని తీసుకొని హంపికి బయలుదేరుతున్నాను. డైమండ్ కావాలి, డైమండ్ హంపి తీసుకెళ్తున్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు అటాక్ చేయడానికి వెళ్ళారు. నువ్వు వెళ్ళి కాపాడు ముందాల్ని. వాహ్, ఆ నటుడిని చూడరా ఎంత బాగా నటిస్తున్నాడు. ఏ ఫ్యూ ఫ్రేమ్స్ బ్యాక్ వెళ్దాం. ఎన్టీఆర్ బాయ్ వాకీ టాకీ ఏం చెప్పాడు? అదే దొరికింది, డైమండ్ దొరికింది, మీ అండ్ అవర్ చీఫ్ ఆర్ గోయింగ్ టు హంపి అని చెప్పాడు. అవును. ఇదంతా అన్న ఎక్కడ విన్నాడు?
ఎన్ఎస్ఏ ఏజెంట్ అయ్యి ఉండి వెనక క్రిమినల్ ఉంటూ ఫుల్ వాల్యూమ్తో స్పీకర్ పెట్టి విన్నాడు. శక్తి హెల్ప్ కేమ్ అండ్ డిజాస్టర్ ఎవ్రీథింగ్ సెల్ అండ్ టుక్ హిస్ బిగ్ బ్రదర్ అండ్ వెంట్. అంతా అయిపోయింది. అక్కడ ఎన్టీఆర్ వచ్చాడు సార్. ఎన్టీఆర్ వచ్చాక దట్గా శక్తి వినానా అక్కడ హంపీకి వెళ్ళాడని తెలిసిపోయింది, నువ్వెళ్ళు కాదు అసలు చాలా సరే, వాకీ టాకీ అలా మ్యూట్ చేయడానికి ఉండదు. ఇది మాట్లాడుతున్నప్పుడు ఒక ఏజెంట్తో పక్కకి రావాలా, ఆడి ముందే పెట్టి మాట్లాడి తెలిసిపోయింది నీ వల్లే కదరా తెలిసింది, బ్రెయిన్లెస్ ఫెలో. మళ్ళీ ఐఎస్ఐ ఏజెంట్ సరే ఎన్ఎస్ఐ ఏజెంట్ సారీ ఎన్ఎస్ఐకి ఐఎస్ఐకి పెద్ద తేడా లేదులే, ముఠా అంతా అలాగే ఉంది. ఎన్ఎస్ఐ ఏజెంట్ అమ్మా రైట్. అది యా ఏమైంది అసలు మళ్ళీ చెప్పు. ఎన్టీఆర్ అన్న పాత సినిమాల్లో కూడా బాగుండేవాడు. ఏదో ఒక ఆది, ఒక స్టూడెంట్ నెంబర్ 1 ఏంటి, ఒక అశోక్ ఏంటి, అన్న అలా చబ్బీగా ఉన్న టైమ్స్లో కూడా మొహంలో కళాకాంతి ఉండేది. సన్న పడ్డా కూడా ఏం చేశాడంటే మెహరన్న ఎక్కడ అసలు ఎవడు కాస్ట్యూమ్ డిజైన్ చేశాడు, ఎవడు హెయిర్ స్టైల్ చేశాడు, ఎక్కడన్నా వీడియో కైన్ మాస్టర్లో చేసినట్టు ఉంటుంది, ఇక్కడ అసలు మనిషే కైన్ మాస్టర్లో చేసినట్టున్నాడు. కానీ నాకు ఇందాక మొత్తం ఇంట్రో సీక్వెన్స్ చూసావా, లైక్ అదేదో రుద్ర ఐ మీన్ ఇంట్రో చూసావా, అసలు ఆ బాడీ లాంగ్వేజ్ కూడా నాకు అంతే డిస్టర్బింగ్ అనిపించదు, కత్తి కూడా అనిపించదు. ఆయన మీసాలు మొదటి మీసాలని కూడా తిప్పడి చూసావా. నేను అదే అంటున్నది, అది వర్స్ట్ హెయిర్ స్టైలింగ్, వర్స్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అనమాట. సినిమా సగం పోవడానికి ఇది ఒక 20% మేజర్ కారణం. మళ్ళీ ఇదే ఆడియో లాంచ్లో రుద్ర ద లాంచ్ ఆఫ్ రుద్ర అని చెప్పి కాదు, అసలు అది ఒక పెద్ద ఎపిక్ క్యారెక్టర్ని క్రియేట్ చేసినట్టు లాంచ్ పెద్ద పోస్టర్ అవుట్ వేసాడు. ఏమో చావు అందరికి వస్తుంది, కానీ నువ్వు నీ చావుని వెతుక్కుంటూ చాలా దూరం నుంచి వచ్చా. చేస్తావురా, నీ మృత్యువు పేరు రుద్ర. అదిరా బేసిక్గా ఈ క్యారెక్టర్లు ఎవరికి బ్రెయిన్ పనిచేయదు ఈ శక్తి సినిమాలో. ఆడి పాపం ట్రావెలర్ లేక ఏసీ లేక అంత దూరం గుర్రంలో స్ట్రెస్ అయిపోయి వచ్చి చాలా మర్యాదగా జుట్టట్టుకొని వేరే రుద్ర అని అడిగితే సమాధానం చెప్పటమో లేకపోతే నాకు తెలియదు అంటాం అనేసి వాడు నీ మృత్యువు, వాడు నీ అంతం అంటే కాలిద్ది. ఆబ్వియస్లీ చేసేది లేదు. బేసిక్గా విలన్లు మొరటుగా బిహేవ్ చేయరు, వీళ్ళు చేసేలా చేస్తారు వీళ్ళు అంతే. అయినా అయిపోయింది లేరా బాబు, ఇంకో 5 నిమిషాలు ఓపిక పడితే సినిమా అయిపోద్ది. ఎరా రే, ఉన్నావా పోయావా ఏంటి ఆ చూపు? రక్షకుడు వచ్చాడు రుద్రశూలం. చూసి వెళ్ళిపోవడం కాదు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యకపోతే గుచ్చుతా.